ఆనంది చాలా మంచిది, తనందరి మంచి కోరుకుంటుందని ఎంతో మందితో గొప్పగా చెప్పాను. కానీ అందరి విషయాల్లో అంత మంచిగా ఆలోచించే ఆనంది నా ఒక్కడి విషయంలోనే ఇంత ఇంత కఠినంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. అంటే నేనేమైపోయినా పర్వాలేదు, అంతే కదా? మీ విషయంలో నేను ఎప్పుడైనా అలా ఆలోచించానా సార్? నీకు అలాంటి ఆలోచన లేకపోతే అశ్విన్నే ప్రేమిస్తున్నానన్న మొహం మీద చెప్పుండేదానివా? నువ్వు చెప్పిన ఆ మాట విన్న నాకు ఎలా ఉందో తెలుసా? అసలు దీనంతటికీ కారణం వాడు, ఆ నమ్మక ద్రోహి. నా గుండెల మీద తంతే ఆ అశ్విన్ గాడు వెన్నుపోటు పొడిచాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని నాతో చెప్పిన క్షణమే వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. కానీ కానీ నువ్వు అడ్డొచ్చి వాడిని కాపాడా. నువ్వు వాడికి అడ్డం వచ్చిన ఆ క్షణమే నేను చచ్చిపోయాను. అన్నిటికంటే అందరికంటే నేను నీ మీద పెంచుకున్న ప్రేమే ముఖ్యమనుకున్న నన్ను నీ కాలి చెప్పుతో కొట్టావు. ఆ క్షణమే మహేష్ చనిపోయాడు. నిలువునా తగలబెట్టినా నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని మాత్రం బూడిద చేయలేదు. అసలు అసలు నాకెందుకు కనిపించావు? మనసులో ప్రేమని ఎందుకు పుట్టించావు? చివరికి ఆ ప్రేమని ఎందుకు ఇలా దూరం చేశావు? కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఆనంది, నిన్ను క్షమించినా వాణ్ణి మాత్రం క్షమించనుగాక క్షమించను. నాతోనే ఉంటూ నాకు దొంగ మాటలు చెప్పి నన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుని మాత్రం నేను వదలను. చెప్పు, కంటపడద్దని వాడికి చెప్పు. నాకు కనిపించాడా? వాడు చచ్చాడే. చంపేస్తా, వాణ్ణి చంపేస్తా. అలా ఇలా కాదు, అడ్డంగా అడ్డదిడ్డంగా చంపేస్తా. అశ్విన్, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తను అలాంటి వాడు కాదు మహేష్. తను చాలా మంచివాడు. అవునవును, వాడొక మంచివాడు, మీరొక ఉత్తమురాలు కదా.